పిల్ల నా స్వీటు సిండర్లా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. పందికేం తెలుసు పాన్ విలువ, దోమకేం తెలుసు దోశ విలువ, బర్రెకేం తెలుసు బిర్యానీ విలువ, మీకేం తెలుసు నా కవిత విలువ. అబ్బాయిని బయట తీసుకెళ్ళండి. ఓకే, ఇవాళ షోలో 2 గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా. చెట్టు మీద మ్యాంగోలా వెంట పట్టుకున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే సూపర్ గా డాన్స్ చేసావు నువ్వు. నీ దగ్గర కోచింగ్ నేను కాసేపట్లో తీసుకుంటాను. నీ లోపల ఆయసం తీరే లోపల. మేడం గారు మీ పేరు? My name is Madhuri. I am from Kamam. I am studying inter first year. ఏ కాలేజ్? RJC. పిన్ కోడ్ నెంబర్? ఓకే, గురువు గారు మీరు? హరీష్ రాథోడ్. ఓ, విక్రమ్ రాథోడ్. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. సూపర్. మేడం గారు మీరు? I am Priya. మీరేం చేస్తారు? Artist. ఓకే, సో మీ నలుగురు ఒక గ్యాంగ్. మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఏం పేరు పెడదాం? Brush. వెరీ గుడ్. సో బ్రష్ గ్యాంగ్, మీకు పోటీగా మరో గ్యాంగ్. తెచ్చిన చేపల ముట్టలు ఒకటే ఎందుకు ఎండాలేదురా అతిండేలోగా పానొచ్చిందిరా పాయింటే వానల్లోన పరదొచ్చిందిరా చెప్పాగిండేలోగా పానొచ్చిందిరా వానల్లోన పరదొచ్చిందిరా. వెరీ గుడ్. గురువు గారు మీ పేరు? అజయ్ రాథోడ్. మీరమ్మా? నవ్య. ఏం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే ఓకే. మీరు? డిగ్రీ. ఓకే, మీరు? సాయితేజ. సాయి తేజ. మీరేం చేస్తుంటారు? ఇంజనీర్. సూపర్ నాన్న. Madhu. మీరేం చేస్తారు? Inter first year. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఏం పేరు పెడదాం? పేస్ట్ బ్రష్ మీ పేస్టేగా. సో బ్రష్ గ్యాంగ్ అండ్ పేస్ట్ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో స్క్రీన్ మీద 2 ఇమేజెస్ ఉంటాయి. సేమ్ టు సేమ్ లా ఉంటాయి, కానీ అందులో 8 డిఫరెన్సెస్ ఉంటాయి. అవి మీరు స్పాట్ చేయాలి 60 seconds లో. ఈచ్ రైట్ ఆన్సర్ కి 100 points. సో ముందుగా బ్రష్ గ్యాంగ్ మీరు ఆడతారు. ఓకే. ఎవరు ఆడతారు? మీరు ఆన్సర్ చేస్తారు. మీకు వీళ్ళు ముగ్గురు హెల్ప్ హెల్ప్ చేస్తాను. మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి. లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్, టాప్, బాటమ్, అక్కడ అనే వర్డ్ వాడకూడదు. ఓకేనా? హియర్ వి గో. బ్రష్ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. ఆ షర్ట్ లేదు ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ హ్యాంగర్ కి షర్ట్ లేదు. టీ షర్ట్ లేదు. ఓకే, ఎస్. ఆ ర్యాక్ లో ఫస్ట్ బ్లూ ర్యాక్ లో బ్లాక్ బాక్స్ లేదు. బ్లూ ర్యాక్ లో బ్లాక్ బాక్స్ లేదు దానిపైన. ఓకే. ఆ టాప్ లో సెకండ్ బాక్స్ లేదు. ఎక్కడ? సెకండ్ సెల్ఫ్ పైన. అల్మారాలో సెకండ్ వరుసలో. ఓకే, లేదు. ఓకే. ఆ బెడ్ మీద దిండు లేదు. పిల్లో లేదు. ఓకే, బెడ్ మీద పిల్లో లేదు. పై ఫ్లోరా కింద ఫ్లోరా? కింద. కింద ఫ్లోర్. ఓకే. పైన ఫ్రేమ్. పైన ఫ్రేమ్ ఫ్రేమ్ ఫ్రేమ్. పైన ఫ్రేమ్ లేదు. పైన లాడర్ మీద ల్యాడర్ కు మెట్లు లేవు. ఓకే. పైన ఫ్రేమ్. పైన ఫ్రేమ్. ఎక్కడ? బ్లాక్ కలర్. ఎల్లో పక్కన. ఎల్లో పక్కన. పైన బెడ్ పైన. ఓకే, ఫ్రేమ్ లేదు. ఫోటో ఫ్రేమ్. ఓకే. ఓకే, అయిపోయింది. ఓకే, ఇక్కడ నల్ల డబ్బా లేదు. ఇక్కడ మొత్తం డబ్బాయే ఖాళీగా ఉంది. ఇక్కడ దిండు లేదు, ఇక్కడ మెట్లు లేవు, ఇక్కడ పోస్టర్ లేదు, అక్కడ టీ షర్ట్ లేదు. వెల్ ప్లేడ్. 6 రైట్ ఆన్సర్స్. 600 పాయింట్స్ మీ అకౌంట్ లోకి వచ్చాయి. ఇంకా 2 మిస్ అయ్యాయి మనకి. ఓకే గురుగారు, టెన్షన్ పడకండి. 2 అయిపోయాయి. ఓకే, ఏ 2 అవి? సార్ బ్యాగ్ అక్కడ అల్మార్ సార్ డెస్క్. ఓకే,
అక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ బ్లూ సార్ ఓకే ఓకే మధ్యలో. ఓకే ఇంకా డైనింగ్ టేబుల్ లెగ్ లేదు. లెగ్ లేదు టీపాయ్కి. భలే గెస్ చేసావు బ్రదర్, సూపర్ సూపర్, అసలు వండర్ఫుల్. నీకు డాన్స్ చేయడం వల్ల చెమటలు పట్టాయా లేకపోతే మామూలుగా డాన్స్ చేయడం వల్ల డాన్స్ ఏసీ లేదు సార్, అట్లా ఏసీ తక్కువ ఉంది కదా. యా యా మామూలుగా నీకు ఏసీ ఫ్లోర్స్ లో డాన్స్ చేయడం అలవాటు. అవును సార్. యా యా నేను అరేంజ్ చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే సో బ్రష్ గ్యాంగ్ ఆయన ఎలాగో డాన్స్ చేస్తారు, కాకుండా మీ ముగ్గురికి ఇంకేమైనా స్పెషల్ టాలెంట్స్, స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి? డాన్స్ మీకు కూడా ఇష్టం. పాటలు పాడతారు ఎవరన్నా? డైలాగ్ వచ్చామా? మరి డాన్సేనా? మరి ఆయనలా చేయాలి మరి. ఓకే ఆయన ముందు చేస్తారు, ఆయన వెనకాల మనం సేమ్ హ్యాస్టీ స్టెప్పులు చేస్తాం. ఓకేనా? గురుగారు తడిసిపోయిన గురుగారు ఇటండి, చంపేద్దాం మనం ఇప్పుడు. ఏ సాంగ్ పెడదాం? రన్ రన్ ఇద్దరు అమ్మాయిలా. ఇద్దరు అమ్మాయిలో రన్ 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 song. ప్రిపేర్ అయ్యి ఉంటావు నాకు తెలుసు. ఆ గురుగారి కోసం రన్ 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 సాంగ్ పెట్టండమ్మా. Run the tune, my lion. Sita, Vita, Sheila, Mala, Pere, Yedaina, Ana Ure, Yedaina, Amma, Yentu, Bumide, Asalwe, Kunte, Kanna, life is Summa. Chiro, Giro, Shirto, Skirto, we say they na. A country dress I na. I feast and pinche beauty address yet tada edurena. Mechu naina. Boom 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 boom. Di papale lekopote dum 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 dum. Low cardiac oxygen under. So run 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 run. Put your hands up and say let's have some fun. సూపర్ సూపర్ వండర్ఫుల్, ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. వండర్ఫుల్, చాలా బాగా చేశారు. సుమార్ ఓకే బ్రష్ గ్యాంగ్ 600 పాయింట్స్, వెల్ డన్, సూపర్. సో పేస్ గ్యాంగ్, ఇప్పుడు మీ గ్యాంగ్ లో ఎవరు ఆన్సర్ చేయబోతున్నారు? ఓకే మేస్టారు టెన్షన్ వద్దు. థ్యాంక్ యూ. సో మీరు కొంచెం గట్టిగా చెప్పాలి, లొకేషన్ ఎగ్జాక్ట్ గా చెప్పాలి. మిగతా ముగ్గురు ఆయనకి హెల్ప్ చేయాలి. రైట్, హియర్ వి గో. పేస్ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. ఇక్కడ కింద కప్ లేదు. ఎక్కడ? ఇక్కడ కింద. ఎక్కడ కింద? ఇక్కడ. ఎక్కడ? ఈ పెంక్ టేబుల్ మీద. టేబుల్ మీద. టేబుల్ మీద కప్ లేదు. అక్కడ పిల్లో ఒకటి. ఎక్కడ? పింక్ పిల్లో. ఎక్కడ? ఇక్కడ సోఫాలో. సోఫాలో పింక్ పిల్లో. ఓకే. పైన వాచ్ ఒకటి. ఎక్కడ? లెఫ్ట్ సైడ్ లో పైన. ఓకే అక్కడ అదేదో లేదా? లైట్ అది. అదే లేదు, లైట్ లేదు. పైన లైట్స్ ఒకటి. ఎక్కడ? రైట్ సైడ్ పైన అక్కడ. ఓకే పైన హ్యాంగింగ్ లో ఒక లైట్ మిస్సింగ్. ఓకే ఇక్కడ ఈ టీపై మీద అదేదో లేదు. అక్కడ టీపై మీద అదేదో లేదు. ఓకే టీపై మీద అదేదో లేదు. టైం ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఓకే పర్లేదు, అదేదో లేదు. ఇంకా దిండు 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 ఓవెన్ కూడా. ఓకే రైట్, దిండు. ఓకే ఇక్కడ లైట్ మిస్సింగ్, ఇక్కడ పిల్లో మిస్సింగ్, ఇక్కడ అదేదో మిస్సింగ్. ఓకే ఇక్కడ పిల్లో మిస్సింగ్, ఇక్కడ ఒక లైట్ మిస్సింగ్, ఇక్కడ కప్ మిస్సింగ్. సో 6 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. 600 పాయింట్స్. ఇంకా 2 ఉన్నాయి, గెస్ చేస్తారా? అదే బ్లాక్ కలర్ ఒకటి చెప్పే. ఏంది? అదే యాడా? అక్కడ పైన. ఇక్కడ ఇక్కడ లేదు, అక్కడ ఉంది. ఇక్కడ అక్కడే వద్దనేది. ఇంకా ఇంకెక్కడ? అది ఏంటిది? ఏంటో చెప్పు. కాలు. టీపాయ్ కాలు. ఎక్కడ టీపాయ్? ఇక్కడ. 1 2 1 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
Oh yeah.
వెరీ గుడ్ అన్న. నేను ఏదైతే వద్దన్నానో అది మొత్తం ఆట ఆయన అదే చేశాడు. అక్కడ ఎక్కడ అంటే ఎక్కడ అన్న. సో పేస్ గ్యాంగ్ వెల్ డన్, 600 points. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ స్టడీస్ కాకుండా మీకు ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? డాన్స్ ఇంకా సింగింగ్ కానీ డైలాగ్స్ చెప్తాను ఆయన. రెడీ? ఏ డైలాగు? మెగాస్టార్ డైలాగ్ రాజశేఖర్ గారు చెప్తే ఎలా ఉంటుంది? రైట్రా, నీ బాడీలో మంచి షేక్ ఉంది కాబట్టి నువ్వు సెంటర్కి వస్తే బెటర్, కెమెరాలో దొరుకుతావు. ఓకే రెడీ యాక్షన్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా. లేకపోతే తలలు తీసుకెళ్లేవాడిని. ఇదేంటిది? ఇప్పుడు ఇలా కాదన్న రాజశేఖర్ గారు, ఇలా సైడ్ గా సైడ్ నువ్వు సైడ్ తిరుగు, పళ్ళు 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 పళ్ళు. ఓకే రెడీ, ఇప్పుడు చెప్పు డైలాగ్. కమాన్ యాక్షన్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా. లేకపోతే తలలు తీసుకెళ్లేవాడిని. వెరీ గుడ్, సూపర్. ఇంకేమొచ్చు? పాట పాడతావా? పాడు. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీరు ఎదిరించిన, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్. సో పేస్ గ్యాంగ్ కూడా సూపర్ టాలెంటెడ్ ఉన్నారు. ఇంతకీ అక్కడి నుంచి ఒక డాన్సే వచ్చింది, ఇక్కడ నుంచి ఒక పాట డైలాగే వచ్చింది. ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. మీరేం టెన్షన్ పెట్టుకోకండి, ఎవరిని వదలను. ఓకే, సో బ్రష్ గ్యాంగ్ అండ్ పేస్ గ్యాంగ్. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు ఈ రౌండ్. బ్రష్ గ్యాంగ్ ఇద్దరు. వెరీ గుడ్ సార్. రాథోర్ గారు, షర్ట్ మామూలుగానే అంత పొడుగుందా లేకపోతే అది ఎలా అయిందా? మామూలే. ప్యాంట్ కూడా అంతే. షూ వేసుకోలేదు? డాన్స్ కి కంఫర్ట్ ఉంటుంది. ఇంకో డాన్స్ ఉంది, ప్రిపేర్ అయ్యావా? ఓకే, హెడ్ ఫోన్స్ తీసుకురా అన్న. ఓకే, మ్యూజిక్ ఆన్. పాడతావా? పాట ఏదైనా పాట పాడవు. ఒక పాట. డాన్సా? పాట పాటనా? శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తారే, బరువే పొంగని సానులాగా గుచ్చేయచ్చుగా, వేసవి కాలం దారుల్లాగా కొంచెం కొంచెం చూస్తారే. ఈ దారిలో వదిలి భయపడతారు పిల్లలు. Your time starts in 3, 2, 1, go. బెండకాయలు. మల్లికార్జున. బెండకాయలు. పల్లికాయలు. వాళ్ళని చూడకమ్మా, వాళ్ళని చూడకు, వీళ్ళని చూడు. బెండకాయలు. పెళ్లి. బెండకాయలు. పెళ్లి. బెండకాయలు. బెండకాయలు అంటుంది ఆవిడ. బెండకాయలు. అస్థి పంజరం. అత్తమ్మ. విడది ఆడు విడది. అస్థి పంజరం. అస్థి పంజరం. అతనే దారేది. అస్థి పంజరం. జగదేక వీరుడు. జగదేక. జగదేక. లక్ష్మ. జగదేక. పర్వతం.
పర్వతం పా భగవతం పర్వతం పా పర్వతం ఏయ్ పా బా పా 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 బా దద్దమ్మ దద్దమ్మ దా దా తా దా దా తత దా పా దా తా దా 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 దద్దమ్మ దద్దెమ్మ పూల రంగడు పూల రంగడు పూలరంగడు ఆ. పూలరంగడు బెండకాయలు బెండకాయలు పూలకాయలు బెండకాయలు బెండకాయలు పిల్లికాయలు పల్లికాయలు మోకాళ్ళ మీద డాన్స్ చేయడం వల్ల ఈ రౌండ్ సరిగ్గా ఆడలేకపోయారు. సో హెడ్ ఫోన్స్ తీసేనాను. చాలా బాగా ఆడావు అసలు. పూల రంగడు రైట్ ఆన్సర్. దద్దమ్మ బాగా చెప్పావు, అదొక్కటి బాగా చెప్పావు. పర్వతం పర్వతం చెప్పలేదు. జగదేక వీరుడు చెప్పలేదు. అస్థి పంజరం చెప్పలేదు. బెండకాయలు. ఓకే, 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. క్లాప్స్, కమ్ ఆన్. పేజ్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? ఆలోచించుకుని రండి. ఇద్దరేనా? ఓకే, రండి. మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. Your time starts in 3, 2, 1, go. Fan following. చెప్పమ్మా. Fan following అన్నారు. ట్రాన్స్ ఫాలోయింగ్ Fan following. ఫ్యాన్స్ ఫాలోయింగ్ Fan following. ఫ్యాన్ ఫాలోయింగ్ వై ఫోర్ ఇస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వై ఫోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ వై ఫోర్ ఇస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వై ఫోర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూని రాగాలు. కూని రాగాలు న్యూక్లియర్ కూని రాగాలు న్యూక్లియర్ మాకంత తెలుగు లేదయ్యా, అన్ని కూని తెలుగే. రాగాలు కూని రాగాలు దూడు కూని నూక్లి కూని డూగ్రి కూని నూక్లి ఏ భాష మాట్లాడుతున్నాడు ఈయన? సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి సమంత సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి గుసగుసలు. గుసగుసలు జగదగవీరు గుసగుసలు కితకితలు గుసగుసలు కుత కుతలు గుసగుసలు 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 ప్రేమ గుడ్డిది. ప్రేమ గుడ్డిది ప్రేమ గుడ్డిది కాటుక నల్లన. కాటుక రాధిక కాటుక రాజుక కాటుక కాదుక కాటుక రాదుక కాటుక కాంచన దోచేయ్. దోచై దోచై లావు తగ్గవా. లావు తగ్గవా లావు తగ్గవా సౌండ్ తగ్గించు. సౌండ్ తగ్గించు సైజ్ 32 సౌండ్ తగ్గించు సౌండ్ తగ్గించు శ్రావణ సంధ్య. శ్రావణ సంధ్య శ్రావణి సంధ్య శ్రావణ శ్రావణి సంధ్య శ్రావణ సంధ్య శ్రావణి సంధ్య అలా ఆడాలి భయ్యా, నువ్వు బై మిస్టేక్ వేరే ఆడావు అంతే. ఓకే, శ్రావణ సంధ్య రాంగ్ ఆన్సర్. శ్రావణి సంధ్య చెప్పు. శ్రావణ సంధ్య చెప్పలేదు. సౌండ్ తగ్గించు రైట్ ఆన్సర్. లావు తగ్గవా రైట్ ఆన్సర్. కాటుక నల్లనా చెప్పలేదు. ప్రేమ గుడ్డిది రైట్ ఆన్సర్. గుసగుసలు రైట్ ఆన్సర్. సమరసింహారెడ్డి రైట్ ఆన్సర్. కూని రాగాలు ఫ్యాన్ ఫాలోయింగ్ నో చెప్పలేదు. సో దోచే కూడా రైట్ ఆన్సర్. 1 2 3 4 5 6 600 పాయింట్స్. బ్రష్ గ్యాంగ్ మనం 800 లో ఉన్నాం అండ్ పేజ్ గ్యాంగ్ 1200 లో ఉన్నాం. గురుగారు తడిసిపోయిన గురుగారు ఇటండి, చంపేద్దాం మనం ఇప్పుడు. టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్ద పెట్టాబంటే లేసిపోతే చెయ్యి పట్టాబట్టే టాపు
వెరీ గుడ్. నన్ను ఎక్కడ ఉండి కొంచెం గ్లూకోజ్ తీసుకురండి. ఇన్నేళ్ళు నాకు వచ్చిన స్టెప్పుల్ని, ఆ 4 స్టెప్పుల్ని వాడుతూ వచ్చాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కిక్ నిజంగా నువ్వు చేసిన స్టెప్పులు చూస్తే ఏ ఒక్క స్టెప్ అయినా కాపీ కొడదంటే ఎవ్వరు కాపీ కొట్టలేదు నీ దగ్గర నుంచి. ఎంత హడావిడి చేసావంటే అసలు మామూలు లేదు. లాస్ట్ లో ఈ ఏరియా ఒక్కటే నేను తొడవలేదు ఇవాళ, దాన్ని కూడా నువ్వు కవర్ చేసావు, బీభత్సంగా చేసావు అసలు. ఇప్పుడు మనం వచ్చాం మూడో రౌండ్ లో యాజ్ యూజువల్ గా మీ అందరికి తెలుసు అద్భుతమైన స్కిట్లు వస్తాయి. మీరు అసలే మహా నటులు కాబట్టి మీ పెర్ఫార్మెన్స్ తో మమ్మల్ని ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తారు. దానికి మీరు గెటప్లు చేంజ్ చేస్తారు. ఓకే, సో మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్, జంబలకడి పంబ. ఓకే, సో థర్డ్ రౌండ్ లో బ్రష్ గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi. Silk cheers చుట్టుకున్న software roll, only pay తట్టుకున్న first rank roll, high heels వేసుకున్న సరస్వతి roll, మన బాలు గారి కళ్ళలోన చిల్లి powder roll. That is Mahalakshmi, that is Mahalakshmi. వెరీ గుడ్, సూపర్. అసలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు థర్డ్ రౌండ్ కదా, ఎందుకంటే మీకే కష్టాలు లేవు, కష్టాలన్నీ ఈయనకు వచ్చాయి. అసలే విగ్గు పెట్టుకున్నాడు, బాగుంది. ఇంతకీ ఏం స్కిట్ చేయబోతున్నారు? 2 అమ్మాయిల మిడిల్లో ఒక అబ్బాయి ఇట్లా హింసపడతాడు. దాని 2 అమ్మాయిల మధ్యలో ఒక అబ్బాయి హింసపడతాడా? అంటే సిచ్యువేషన్ అది అలాంటి మనం ఏం చేయలేం, అసలు ఎవడు కాపాడలేడు. ఓకే, ఆల్ ది బెస్ట్. నిద్ర చాలని బద్ధకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం, వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం, సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. వాహ్, ఎంత బాగుందో ఈ ముగ్గు, అచ్చం నాలాగే. నా మొగుడు కూడా ఉంటే నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఉన్నది దయ్యాలది పక్కింట్లో, ఎప్పుడు నాతో గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. చేసిందమ్మా పెద్ద హీరోయిన్ లాగా పోజు కొడుతూ. ముగ్గు బాగా వేసావు గానీ మా ఇంటి ముందు కూడా ముగ్గేసి వెళ్ళు. ఎవరితో నువ్వు నాకు చెప్పడానికి? మా ఆయన ఇంతవరకు ఏం చెప్పలేదు. అబ్బా ఉన్నాడు ఆయన, పెళ్ళైన 3 నెలలకే వెళ్ళాడు. ఇంకేమైనా ఎంత మాట అన్నావే, నీ జిమ్మడపోతు. నన్ను అన్ని మాటలు అంటావా? నీ మొగుడు అందుకేనే 3 నెలలకే నేను వదిలేసి వెళ్ళాడు. నీ మొగుడైతే పెళ్ళైన 3 రోజులకే వదిలేసి వెళ్ళిపోయాడు కదా. నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళలేదే, ఫారెన్ వెళ్ళాడు. అదే మా ఊర్లో పారిపోయాడని అంటాం. నేను ఇలా కాదే, నీ జిమ్మడి పోను తీసుకొని చదువుతా. అమ్మా అగనమ్మా, నువ్వెవడ్రా మమ్మల్ని చెప్పి మాకు చెప్పానికి? అమ్మా అగనమ్మా, ఎవరమ్మా? మాడిపోయిన దోషవి. నువ్వెవడ్రా మాకు చెప్పడానికి? నన్ను ఎవరంట? నిన్ను అగనమ్మా. అమ్మా ఎవరమ్మా? అగనమ్మా, ఎవర్రా నువ్వు మధ్యలో? ఎవరంటున్నావా? నేను ఎవరు తెలుసా నీకు? ఎవరు నువ్వు? నేను ఊరు ప్రెసిడెంట్. అయితే ఏంటి? ప్రెసిడెంట్ లాగా ఉన్నావు. నువ్వేం ప్రెసిడెంట్వి? ప్రెసిడెంట్ కాకా షారుఖ్ ఖాన్ వి, రితిక్ రోషన్ వి, మహేష్ బాబా అనుకున్నావా? వాళ్ళకంటే తప్పు నేను తెలుసా మీకు? అబ్బో చెప్పొచ్చాలే పెద్ద. అయినా నువ్వైతే ఓకే, నువ్వేనమ్మా
నువ్వు పెళ్లి చేసుకుని 3 రోజులకే నీ మొగుడు లేచిపోయిండు. ఏరా నన్ను 3 రోజులకి వదిలేసాడు అంటావా? నీకు ఎప్పుడైనా సరిగ్గా ఓట్లు పని నువ్వు ప్రెసిడెంట్ అయ్యావా? ఏవుడికి ప్రెసిడెంట్ రా నువ్వు? అయినా నువ్వు వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతావు? నువ్వు పెద్ద అందగట్టువా, హీరోయిన్వా? అమ్మా నన్ను ఇంత పెద్ద అందగత్తని పట్టుకొని హీరోయిన్ పట్టుకొని నన్ను ఇన్ని మాటలు అంటావా? నా ఫ్యాన్స్ తెలిస్తే నిన్ను ఉరికి చూరించి కొడతారు తెలుసా? ఇంకా ఫ్యాన్స్ కూడా ఉన్నారా? మేడం 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 1 సెల్ఫీ మేడం. అండ్ యూ బిగ్ ఫ్యాన్ మేడం. సెల్ఫీయా? నీ కుల్పితే దిగితే బాగుంటది ఫోటో. సెల్ఫీ అంటే సెల్ఫీ మొఖం. థ్యాంక్ యూ మేడం. ఓకే చూసావా మాటల్లో అనాలేదు, అప్పుడే నా ఫ్యాన్స్ కూడా వచ్చేసారు. బోర్ ఇంకా ఫ్యాన్స్ కూడా నీకంటే ఇంక ఈమె పోపు. ఓ డార్లింగ్. దాని మొగుడు అందుకే నన్ను అప్పుడే వదిలేసాడు. ఈయన మొగుడైతే ఇంకా 3 నెలలకే లేచిపోయాడు. దాని మొగుడైతే పెళ్ళైన 3 రోజులకే లేచిపోయాడు. నువ్వేంది నన్ను అంటావు మధ్యలో వీడొస్తే? నువ్వేంద్రా మిడిల్ మేం పడుతుంటే మధ్యలో నువ్వు వచ్చి మమ్మల్ని అంటావురా? అయినా మీ వాళ్ళ చాలా ఇబ్బంది అవుతుందమ్మా. Everybody చాలానే వాడారు వీళ్ళు సామాన్లు. సో ఫర్ ద ఫస్ట్ టైం మా సెట్ లో ఇన్ని ప్రాపర్టీలు ఒకటే స్కిట్ లో వాడినా. ఇదే మాట మోస్ట్ కాస్ట్లీయెస్ట్ స్కిట్ ఇదే మాకు. సో బ్రష్ గ్యాంగ్ వెల్ డన్. సో పేస్ట్ గ్యాంగ్ ఏం చేస్తారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. 36 ఇవి కొలతలు కాదు బోరబ్బిన ఫోన్ నంబరు. సంగతి 1 కాదు 2 కాదు 37 ఇది వయసు కాదు బోరబ్బిన ఎంఆర్పి ధరలు. 2 అమ్మా ఇంకా మాట్లాడలేదుగా మనం. ఓకే చాలా బాగా కుదిరింది. పాట కరెక్ట్ గా మీకోసమే సెట్ అయినట్టు వచ్చింది. ఓకే ఏం స్కిట్ చేయబోతున్నారు? మొగుడే జూ అయితే ఎలా ఉంటుంది? అంటే మొగుడు జూలో ఉన్న జంతువులను ఎలా చేసి చూపడం. మొగుడు జూలో ఉన్న జంతువుల్లా చేసి చూపిస్తాడు. అదేంటి ఎందుకు చేస్తాడు పాపం? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఓకే నాకు అర్థమైంది. మీ మొగుడులోనే అన్ని జంతువులను చూసుకుంటారు అంతేగా? వండర్ఫుల్. నాకు పెళ్లి కాకముందు నా మొగుడు అల్లు అర్జున్ లా, ప్రభాస్ లా, కనీసం ప్రదీప్ లా, కనీసం సంపూలా ఉండాలనుకున్నాను కానీ ఇలాంటి జ్యూస్ వచ్చినోడు వస్తాడని కల్లో కూడా ఊహించలేదండి. కోచి ఏమండి ఇందాక బాగానే ఉన్నారుగా, ఏమైంది ఇంతలోనే? ఏమైందండి? ఉన్నాను కాఫీ తీసుకొని వస్తానా? నాకు పెళ్లి కాకముందు చాలా పెయిన్లు ఉండేవండి, ఇప్పుడు జుట్టు కూడా లేకుండా చేశారు. ఏమండి కాఫీ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. మ్యాక్సిమం నీ విగ్గులు అయితే ఇంకా బాగా దొరుకుతాయి. ఏమండి కాఫీ అండి. కుక్కల మారా ఏమండి కాఫీ 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 అది ఇచ్చేసావండి. టీవీ చేస్తూ కూర్చోండి, నేను వంట చేసి వస్తాను. నా ఇష్టమైన ఛానల్ వస్తుంది. ఏమైనా ఫ్రెండ్స్ వచ్చారే? కాఫీ తీసుకురమ్మంటారా? ఏమండి కాఫీ ఫ్రెండ్స్ ఏరి టీవీలో అంటే టీవీలో అయినా ఏం మంచి అండి, నా వంట డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. వంటకి ఏం చేయమంటారు? నేను వెళ్ళి చాలా రోజులు అయిపోయిందండి. ఉండండి వంట చేసుకుని వస్తాం. ఫ్రిడ్జ్ లో కొత్తిమీర కరివేపాకు తినకండి. ఏమండి తీరా ప్రొడక్షన్ వాళ్ళే చంపేస్తారు. ఎలుకలు ఉన్నాయే ఇంట్లోను. ఒకటి ఎగిరిపోయింది అప్పుడే, ఇంకొకటి అయిపోయిందండి. ఏమండి అవి తీసుకొచ్చి ఎలుక బిర్యానీ, ఎలుక 65 అనొద్దు. మళ్ళీ చింపాంది. ఏమండి వద్దండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. చంద్ర పట్టెవాస్ బీప్. నన్ను ఇంత హింస పెడతావా?
ఎప్పటికైనా కొట్టుకోకుండా ఒక స్కిట్ ఎండ్ చేయాలనే చిన్న కోరిక అలా మిగిలిపోయింది చిరకాలం నుంచి. ఎప్పటికైనా తీరుతున్న ఆశతో వెరీ వెల్ డన్. శారీ వేగంగానే అలవాటు అయిపోయింది అందరికి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్, సూపర్ స్కిట్ చేశారు ఇక్కడ, చాలా అద్భుతాలు సృష్టించారు. ఓకే, 300 పాయింట్స్. ఇటు సైడ్ పాపం అన్ని జంతువులు చేపించారు ఆవిడ చేత. ఎన్ని కష్టాలు పెట్టారయ్యా మీరు. 200 పాయింట్స్. సో థర్డ్ రౌండ్ అయిపోయేటప్పటికి పేస్ట్ గ్యాంగ్ 1400 పాయింట్స్, బ్రష్ గ్యాంగ్ 1100 పాయింట్స్. మనం వచ్చాం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో స్క్రీన్ మీద ఇమేజ్ చూపిస్తాం. ఇమేజ్ అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాం. సో మీ గ్యాంగ్ నుంచి ఒక వీరనారి వచ్చి మీ టీం ని కాపాడతారు. వాళ్ళు మాత్రమే ఆడతారు, మిగతా ముగ్గురు అస్సలు హెల్ప్ చేయరు, ఏ ఆన్సర్స్ లీక్ చేయరు. నేను క్వశ్చన్ అడిగిన వెంటనే హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్, రైటా? సో ఎవరు ఆడుతున్నారు బ్రష్ గ్యాంగ్ నుంచి? ప్రియా 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 రండి. అండ్ పేస్ గ్యాంగ్ నుంచి నవ్య. నవ్య అండ్ ప్రియా ఆడుతున్నారు. లాస్ట్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే, సో బ్రష్ గ్యాంగ్ అండ్ పేస్ గ్యాంగ్ కోసం బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. ఓకే, సో రానా, చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా. రానా పూర్తి పేరు తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? ఏంటి? దగ్గుబాటి రానా. దగ్గుపాటి రానా ఫుల్ ఫామ్ తెలుసా? తెలీదా? రామానాయుడు అనుకోండి. రామానాయుడు అన్న. అవునా? అంటే వాళ్ళు హెల్ప్ చేయకూడదు కదా, మరి మైనస్ హండ్రెడ్ చేయనా? ఓకే, రానా ఫుల్ ఫామ్ ఇస్ రామానాయుడు. తాతగారి పేరే రామానాయుడుని షార్ట్ కట్ లో రానా అని చేశారన్నమాట. ఓకే, సో రానా యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ ఎవరు? గో. రామా పర్లేదు రా, దా ఇక్కడ రండి మీరు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ నుంచోండి, బెలూన్ మీద లేచి నుంచోవచ్చు మీరు. యా, సో ఎస్ ఆన్సర్ కృష్ణవంశీ గారు. రానా యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు పేస్ గ్యాంగ్ వాళ్ళు. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. ఓకే, రానా యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం లీడర్. అండ్ లీడర్ మూవీకి శేఖర్ కమ్ముల ఇస్ ద డైరెక్టర్ కదా? కృష్ణవంశీ గారితో కాదు, శేఖర్ కమ్ముల గారితో. సో ఒక 100 పాయింట్స్ పోగా పేస్ట్ గ్యాంగ్ 1300 పాయింట్స్ లో ఉన్నారు, బ్రష్ గ్యాంగ్ 1100 పాయింట్స్ లో ఉన్నారు. మీ అదృష్టం ఏంటంటే మీరు తెచ్చుంటే మీరు ఆన్సర్ చెప్పేవారు, ఎలాగో మీకు తెలియదు కదా? ఓకే, సో బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో సాధారణంగా కూర వండుకోగలిగే ఐటమ్ ఏముంది అందులో? గో. నువ్వు బెలూన్ వదిలే వాళ్ళు చెప్తే -100 కదా. ఓకే, సో ఇటు రామ్మా, నువ్వు ఇటు రామ్మా. ఆన్సర్ ఏంటమ్మా? దోసకాయ. దోసకాయ ఉంది అక్కడ.
దోసకాయ. దోసకాయతో కూర ఉంటుందా, పచ్చడి ఉంటుందా? కూర ఒకటి ఉంటుందా, పచ్చడి కూడా ఉంటుందా? రెండు ఉంటాయి. పచ్చడి ఉంటుంది. కూర కూడా చేస్తారా దోసకాయతో? దోసకాయ. ఓకే. చెప్పమ్మా. అక్కడున్న వాటిలో చాలా ఉన్నాయి. ఓకే, మ్యాక్సిమం అన్ని ఫ్రూట్స్ లో ఉన్నాయి, ఒకటే మాత్రం కాయ రూపంలో ఉంది. టమాటా. టమాటా ఉందా అందులో? మిగతావన్నీ పండు రూపంలో ఉండివి, ఒకటి మాత్రమే కాయ రూపంలో ఉండిని. దానిని కూర వండుము. ఓకే, ఆన్సర్ ఏదని చెప్పు. నీకు తెలిసిన ఏదో కూర చెప్పి. దోసకాయ. దోసకాయ. దోసకాయ రాంగ్ ఆన్సర్, -100 పాయింట్. శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. ఓకే, డాన్సులు అయిపోయా. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయ్యుంటే వీళ్ళు ఏం చేస్తారని చూడడం కోసం అలా చేశాను. యాక్చువల్లీ దోసకాయ ఇస్ ద రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. గ్యారంటీ పాట మార్చేస్తారు అక్కడ. సో ఎస్, దోసకాయతో కూర కూడా చేస్తారు. ఇందులో దోసకాయ ఏదమ్మా? ఎస్, అరటికాయ కూడా ఉంది సార్. సో దోసకాయ చెప్పిన రైట్ ఆన్సరే, అరటికాయ చెప్పిన రైట్ ఆన్సరే. వెరీ వెల్ డన్. సో పేస్ గ్యాంగ్ ఉన్నారు ఇప్పుడు 1500 పాయింట్స్ తో, అండ్ బ్రష్ గ్యాంగ్ 1100 పాయింట్స్ తో. మనం ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదు, అంటే ఒక్కసారి కూడా ఫస్ట్ రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ కి మీరు ఫస్ట్ రాకపోతే వాళ్ళు ఇంక డైరెక్ట్ విన్నర్స్ అయిపోతారు. నేను వాళ్ళు ఇంక రీచ్ అవ్వలేము మనం కదా. అంతే. 1100 లో ఉన్నారు, ఒక రైట్ ఆన్సర్ ఇస్తే 1300కి వస్తారు, వాళ్ళు 15 ఉంటారు. సో అప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారో టై అనే అవుతుంది. ఇప్పుడు ఇది చెప్పకపోతే దే ఆర్ డైరెక్ట్ విన్నర్స్. సో నువ్వు కంపల్సరీ నువ్వు ఫస్ట్ వెళ్ళి వచ్చేసి నీ చేత ఆన్సర్ నేను చెప్పిస్తా. రెడీ? ఓకే. అండ్ కరెక్ట్ గా గెంతితేనే కౌంట్ చేస్తాం, ఈడ్చుకెళ్ళదు బెలూన్. అప్పుడప్పుడు కింద పడతారు, కింద పడినప్పుడు బెలూన్ కి ఫ్లోర్ కి జాగ్రత్త, ఏం అవ్వకూడదు. ఓకేనమ్మా? సరేనా? ఫేస్ గ్యాంగ్ అండ్ బ్రష్ గ్యాంగ్, బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. ఎన్ని కిటికీలు ఉన్నాయి అది కాదు క్వశ్చన్. ఓకే, మీరు చూసింది ఏంటో తెలుసామా? షాజహాన్ ఈ తాజ్ మహల్ ని వాళ్ళ భార్య కోసం కట్టించారు, అవునా? భార్య పేరేంటి? గో. ఓకే, త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. స్టార్టింగ్ నువ్వే వెళ్ళావు, డైమండ్ నువ్వే తీసుకున్నావు, ఆన్ ది వేలో బెలూన్ వదిలేసావు. కానీ ప్రాబ్లం లేదు, అల్సేది రాంగ్ ఆన్సర్ చెప్పిద్దాం. ఓకేనా? నీకు డీల్ ఓకే కదా? ఆన్సర్ షాజహాన్ వల్ల ఆవిడ ఎవరు హోతా హై? వాళ్ళకి ఆవిడకి మీద ప్రేమ ఎక్కువ అయితే తాజ్మహల్ కట్టింది. ముంతాజ్. ముంతాజా? అటు ఇటు చూడకు, ఉన్న మార్కులు కొత్త పోతాయి. మాది మిమ్మల్ని అడుగుతుంది, ఆన్సర్ ఏమవుతుంది? షాజహాన్ భార్య పేరేంటి? ఎవరి కోసం అయితే ఆయన తాజ్మహల్ కట్టించారో ఆ భార్య పేరేంటి? అప్పుడప్పుడు మన గెస్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. రాంగ్ అయితే క్లూ ఇవ్వచ్చు. మీరు 1500 పాయింట్స్ లో ఉన్నారు. మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీరు డైరెక్ట్ విన్నర్స్ అయిపోతారు. మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే అయినా కూడా వాళ్ళే విన్నర్స్ అవుతారు. అంతేగా? రాంగ్ చెప్తే 14కి వెళ్తారు, మనం 11.
నెక్స్ట్ ఆన్సర్ చెప్పినా మనం 13 దాకా వెళ్ళలేదు కానీ హోప్. ఏం టెన్షన్ పెట్టుకోకమ్మా, రాంగ్ ఆన్సర్ చెప్పమ్మా. ముంతాజ్. రైట్ ఆన్సర్, 200 points. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో నా ఈడు కొద్ది మీరా నా సొప్పు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో Mumtaz is the right answer. So 200 add a Pace Gang with 1700, Brush Gang 1100. నువ్వు రాగలవు, నువ్వు టెన్షన్ పడకు. ఈ లాస్ట్ క్వశ్చన్ కైనా నువ్వు ఫస్ట్ రావాలి. ఓకే, కూర్చోమ్మా. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. నువ్వు అటాక్ చేయాలంటే స్కెచ్ చేయాలి, హ్యాంగర్ కొన్ని షర్ట్ తీసుకొస్తే చాలు. మిర్చి మూవీ డైరెక్టర్ ఎవరు? గో. క్లాప్స్ కొట్టండి ఆవిడకి. ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ ఫస్ట్ వచ్చారు, ప్రాబ్లమే లేదు. ఎందుకు ఫస్ట్ వచ్చారంటే ఆవిడకి ఆన్సర్ తెలుసు కాబట్టి. చెప్పమ్మా. మిర్చి మూవీ హీరో తెలుసు, హీరోయిన్ తెలుసు, వెరీ గుడ్. అలాగే డైరెక్టర్ కూడా తెలుస్తారు కదమ్మా. ప్రాబ్లం లేదు, ఆలోచిస్తే ఏముందమ్మా. ప్రతి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ లో ఉంటాడా ఏంటి? డైరెక్టర్ ఎవరు? బోయపాటి సింగ్. ఆలోచించండి. జనతా గ్యారేజ్ డైరెక్టర్ ఎవరు? శ్రీమంతుడు డైరెక్టర్ ఎవరు? బోయపాటి కదా. సరైనోడు సింహ తీసింది కొట్టాలి శివ. సో ప్రాబ్లం లేదు. ఓకే, కొరటాలి శివ. కొట్టాలి శివ గారు. రైట్ ఆన్సర్, 200 points. ఇప్పుడు గందా మొదలవుతాది ఎవ్వారో ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారో. సో బ్రష్ గ్యాంగ్ 4 రౌండ్లు కలిపి 1300 points. అండ్ ఇవాల్టి షో విన్నర్ స్పేస్ గ్యాంగ్ విత్ 1700 points. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓది నా డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పూసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. ఓకే, సో వెల్ ప్లేడ్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి వారి తరఫు నుంచి మా విన్నింగ్ టీమ్ కి
ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీ 8 మందికి సూపర్ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మీ కెరియర్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్